ఒకానొక కాలంలో రాజ్యాల నుంచి మరో రాజ్యానికి నిధులు సంచిలో పెట్టి గుర్రాల కట్టి పంపించేవాళ్లు. అలా పంపిస్తుండగా వాటిలో చివరి గుర్రానికి ఉన్న బంగారం సంచిని సరిగా కట్టరు, దానిలో నుంచి బంగారం మరియు వజ్రాలు పడిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ కథ రాజ్యాల గురించో లేదా ఆ బంగారం ఎవరికి పంపిస్తున్నారు అని కాదు, కిందపడిన బంగారం గురించి. కాలక్రమేణా వర్షాలు పడటం వల్ల ఆ బంగారం భూమిలోనికి వెళ్ళిపోతుంది. ఆ బంగారం ఉన్నచోటు ఒక ఊరిలా మారిపోతుంది. ఆ ఊరి పేరు కృష్ణాపురం. కృష్ణాపురం అనే ఊరు చక్కని పంటలతో మంచి మనుషులతో ఉంటుంది. ఆ ఊర్లో ఒక కుటుంబం ఉంటుంది. సీనయ్య తన భార్య రాధమ్మ, వాళ్లకి ఒక కొడుకు రాము, భార్య శిల్ప, ఒక మనవడు రాజు. సీనయ్య రోజు పొద్దున్నే పొలానికి వెళ్లి వచ్చి కాలకృత్యాలు ముగించుకొని మనవడు రాజుని బడి దగ్గర దించి ఊరిలో కొంచెం సేపు కూర్చొని తర్వాత పొలానికి వెళ్లి ఇంటికి వెళ్తాడు. రాజుకి వేసవి కాలం సెలవులు ఇవ్వడంతో పొరుగు ఊర్లో ఉన్న సీనయ్య తమ్ముడు ఇంటికి వెళ్తారు. అక్కడ సీనయ్య తమ్ముడు కొడుకు పెళ్లి చూసుకొని వాళ్లు ఇంటికి తిరిగి వస్తారు. వాళ్లు ఒక నెల ఆలస్యంగా ఊరికి వస్తారు. సీనయ్య ఊరికి వచ్చేసరికి అందరూ తమ పొలాల్లో పంట వేసి ఉంటారు. సీనయ్య కూడా పంట వేయటం మొదలు పెడతాడు. సీనయ్య పొలానికి బయలుదేరుతుండగా ఇంకా వేసవి సెలవులు మిగిలి ఉండటంతో రాజు నేను కూడా వస్తానని బయలుదేరుతాడు. పొలానికి వెళ్ళాక దేవుడికి దండం పెట్టుకొని పొలం పనులు మొదలు పడతారు. పొలం దున్నటం మొదలు పెడతారు. పని సాగుతూ ఉంటుంది. పొలం మధ్యలో నాగలికి ఏదో అడ్డం పడుతుందని పని ఆపి చూస్తే ఆ రాయి వెలుగుతూ చాలా కొత్తగా ఉంటుంది. దాన్ని మట్టిలో నుంచి తీసి కడిగి చూడగా అది చాలా కొత్తగా ఉంటుంది. అది ఏంటా అని పట్నానికి వెళ్లి చూపిస్తారు. దాన్ని ఒక నగల వ్యాపారి చూసి అది వజ్రం అని చెప్పి వారికి తక్కువ ధనం ఇచ్చి దాన్ని కొనేసుకుంటాడు. ఇది మీకు ఎక్కడ దొరికింది అని అడగ్గా సీనయ్య పొలం దున్నుతుంటే దొరికిందని చెప్తాడు. ఊరు గురించి అన్ని వివరాలు ఆ వజ్రాల వ్యాపారి కనుక్కుంటాడు. సీనయ్యను పంపించేస్తాడు. అది పక్క పల్లెటూరు అని ఏం చేసినా ఎవరు అడగరు అని గర్వంతో కృష్ణాపురానికి వెళ్తాడు. వారి పొలాల్లో అక్రమంగా వెళ్లి ఆ పొలాన్ని తవ్వి చూస్తాడు, ఏమైనా బంగారం కానీ వజ్రాలు కానీ దొరుకుతాయేమో అని. అలా చూస్తుండగా పక్క పొలంలో ఒక బంగారు నాణ్యం దొరుకుతుంది. అది చూసి అక్కడున్న పొలాలన్నిటిని పాడుచేసి తవ్వి చూస్తారు. వెతకగా ఒక చిన్న మూటకి సరిపడ రాలు బంగారం దొరుకుతుంది. వారు ఆ వజ్రాలు మరియు బంగారం మత్తులో కృష్ణాపురంలో ఉన్న పొలాలన్నిటిని పాడు చేస్తారు. ఇది చూసి కోపంతో ఉన్న రైతులందరూ వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్లి, నీకు దొరికిన ఈ వజ్రాలతో 3 లేదా 4 కుటుంబాలు బాగుపడతాయి. కానీ మాకు సంవత్సరం పాటు వచ్చే ధాన్యాన్ని పాడు చేశావ్. మేము సంవత్సరం పాటు కష్టపడాలి. ఇంకో 6 నెలలు ఆగి వస్తే మా పంట మా చేతికి వచ్చేది. అప్పుడు ఈ పొలాలన్నీ కూడా ఖాళీగా ఉండేవి, మీరు వెతుక్కోవటానికి సౌకర్యంగా ఉండేది. మేము కూడా సాయం చేసి ఇచ్చేవాళ్లం, ఏమన్నా దొరికితే నీకే అమ్మేవాళ్ళు అని బాధపడుతూ నగల వ్యాపారికి చెప్తారు. నగల వ్యాపారి ఊరివారి బాధ చూసి తప్పైపోయిందని క్షమించమని అడిగి ఎవరెవరికి ఎంత నష్టం వచ్చిందో అని కనుక్కొని దొరికిన బంగారాన్ని మరియు వజ్రాలని అమ్మి ఊరి వారికి నష్టపరిహారం ఇస్తారు. దానితో ఊరి వారంతా సంతోషిస్తారు. ఈ కథని చూసి మనమేం నేర్చుకోవచ్చు అంటే, మనం ఎప్పుడు అతిగా ఆశపడకూడదు. ఒకవేళ ఆశపడితే ఎవరు ఇబ్బంది పడకూడదు. ఎప్పుడైనా మనం ఏం చేయాలన్న ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తే ప్రశ్నకైనా సమాధానం దొరుకుతుంది. మనం ఎప్పుడు ఒక ఆలోచనతో ఏ పని మొదలుపెట్టిన నెమ్మదిగా అయిన ఆలోచన గొప్పది అయితే మనం అనుకున్నది సాధిస్తాం. అదే తొందరపడితే ఎవరో ఒకరు బాధపడాల్సి వస్తుంది.